brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। తుని కేసు విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేసును రీఓపెన్ చేసే ఉద్దేశం లేదని చెప్పింది ప్రభుత్వం. హైకోర్టులో అప్పీల్కు వెళ్లడం లేదంటూ క్లారిటీ ఇచ్చింది సర్కార్. రైల్వే కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లే యోచనను విరమించుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది సర్కార్. సున్నితమైన అంశాల్లో అలసత్వం వద్దంది ప్రభుత్వం. ఈ కేసును తిరగదోడే ఉద్దేశం లేదంటూ ప్రకటన చేసింది. పాత కేసు ఇప్పుడు ఏ స్థాయిలో ఆమోదంతో తెరపైకి వచ్చింది అనేది ఇప్పుడు ఆరా తీస్తున్నారు. కేసుపై ఆర్పీఎఫ్ సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్ చేసిన ప్రతిపాదనల ఆధారంగా ఉత్తర్వులు వెలువడినట్టు గుర్తించారు. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలపై అలసత్వం వల్ల జరిగే చర్యలను ఉపేక్షించేది లేదని అధికారులను హెచ్చరించారు. కాకినాడ జిల్లా తునిలో 2016 జనవరి 31న రత్నాచల్ ఎక్స్ప్రెస్ కు నిప్పు పెట్టారు ఆందోళనకారులు. కాపులను బీసీలో చేర్చాలంటూ నాడు ముద్రగడ పద్మనాభం ఇచ్చిన పిలుపుతో జరిగిన సభకు వేలాదిగా తరలివచ్చారు జనం. ఆ క్రమంలోనే సభ తర్వాత నిరసనకారులు ఆందోళనకు దిగారు. విశాఖ వైపు వెళ్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ బోగీలకు నిప్పు పెట్టారు. పక్కా ప్రణాళిక ప్రకారం పెట్రోల్ బాటిల్స్ తీసుకొచ్చి ట్రైన్ తగలబెట్టారు అన్న ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసుపై పలు దశలుగా విచారణ జరిగింది. చివరకు 2023 మే 1వ తేదీన విజయవాడ రైల్వే కోర్టు కేసును కొట్టివేసింది. ఈ తీర్పుతో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా సహా మరికొందరికి ఊరట దొరికింది. మరోవైపు ఈ కేసులో విచారణ సరిగ్గా జరగలేదని నాడు రైల్వే పోలీసులపై కోర్టు అసహనం వ్యక్తం చేసింది. సరైన ఆధారాలు తమ ముందు ఉంచలేకపోయారంటూ ఆక్షేపించింది. ఇప్పుడు మరోసారి ఈ కేసు తెరపైకి వచ్చినా 24 గంటలు గడిచేలోపే ప్రభుత్వం రీఓపెన్ చేయాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.